టీటీడీఓ శ్యామలరావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అది అంత తొందరగా కాదు, దాని మీద స్టడీ చేస్తున్నాము. ఇప్పటికే 3 కంపెనీలు వచ్చినాయి, ఇంకా 2-3 వస్తున్నాయి. చూద్దాం, బెటర్ టెక్నాలజీ ఏది ఉందో దాన్ని బట్టి చేయాల్సి వస్తుంది. బాగా జరుగుతున్నాయి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లన్నీ. అదే స్టడీ చేస్తున్నాము, చూపిస్తాం కదా, డెమో కూడా చూపిస్తాము. టైం పడుతుంది, ఒక 2-3 నెలలన్నా పడుతుంది. స్విమ్స్ ని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ కి తిరిగి ఇచ్చే అంశం సెంట్రల్ కి లేదు స్టడీ చేయడానికి. ఇప్పుడు స్టడీ చేయడానికి కమిటీ వేయమన్నారు, కమిటీ వేసాము, కమిటీ స్టడీ చేస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా సపోర్ట్ చేయాలి, ఎంత టీటీడీ మీద భారం పడుతుంది, అవన్నీ కూడా చూసుకోవాలి. భవిష్యత్తులో ఏదైనా క్యూ లైన్ తీస్తారా, అవుట్ లైన్స్ ని? ఎందుకంటే గోగర్భం డ్యామ్ జంక్షన్ నుంచి సిల్లాద్వారం నారాయణగిరి వైపు క్యూ లైన్స్ పోతా ఉంది ప్రస్తుతానికి, అంటే వితౌట్ ఎన్ని మఠాలు ఉన్నాయి, మఠాల పైన టీటీడీకి ఏదైనా ఈ పవర్ ఉందా లేదా? ఇప్పుడు కొన్ని మఠాలు లాస్ట్ డెమాలిష్ చేసినట్టుగా చెప్పారు. కమిటీ కూడా ఫామ్ చేశారు. అసలు అఫీషియల్ కమిటీనా లేదంటే బోర్డు కమిటీ ఏదైనా వేశారు? బట్ కంట్రోల్ చేసుకునే అవకాశం ఏదైనా? మఠాల మీద అంటే అఫీషియల్ కమిటీ మీద అధికారులతో కమిటీ వేశారా లేదంటే బోర్డు సభ్యులతో కమిటీ వేశారు? మఠాల మీద లాస్ట్ టైం ఒక మఠం మీద రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత దాన్ని లీజ్ క్యాన్సిలేషన్ కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. బోర్డు నిర్ణయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని చేయమని, లీగల్ ఒపీనియన్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ రిప్లై వచ్చిన తర్వాత లీజ్ క్యాన్సిల్ చేసి తీసుకుని, దాని తర్వాత ఆ బిల్డింగ్ టీటీడీ బిల్డింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి అనేది కూడా బోర్డులో పెడతాము. బోర్డు నిర్ణయం చేస్తుంది ఏం చేయాలి అనేది. కానీ ఏంటంటే అది పోయినసారి చెప్పినట్టు దాన్ని ఉపయోగించుకునేటట్టు లేదు. ఎందుకంటే సెట్ బ్యాక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ బ్యాక్ సెట్ బ్యాక్ ఒక అడుగు కూడా లేదు. అక్కడ ఏమైనా యాక్సిడెంట్ కానీ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ ఎవరు కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదు. ఎనివే అదంతా రిప్లై వచ్చిన తర్వాత ఏం చేయాలనేది చూడాలి. రిప్లై సాటిస్ఫాక్టరీ, నాట్ సాటిస్ఫాక్టరీ, ఏం చేయాలనేది చూద్దాం. ఇది హైకోర్టు పరిధిలో కూడా ఉంది. ఆ తర్వాత మిగిలిన మఠాల మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మేము అధికారుల తరపు నుంచి కూడా స్టడీ చేస్తున్నాం. అదంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత బోర్డుకి పెట్టిన తర్వాత బోర్డు నిర్ణయం తీసుకుంటాం. హోటల్స్ కి సంబంధించి గతంలో కూడా ఒక ప్రపోజల్ ఉండేది సార్. అంటే రేటు పట్టిక అనేది ఏ కంపెనీ మంచి కంపెనీని కొన్ని హెల్ప్ చేసుకొని ఎవరు తక్కువకి భక్తులకి ఇవ్వగలుగుతారో వాళ్ళకి కోట్ చేయడానికి ఇస్తామని చెప్పి ఒక అప్పుట్లో ఉండేది సార్. ఆ విధంగా ఏదైనా చూస్తే బాగుంటుంది. తక్కువ అంటే మనకి అన్ని పాలసీలు కూడా స్టడీ చేయడం జరిగింది. స్టడీ చేసిన తర్వాత బెస్ట్ పాలసీ ఏంటంటే కొంచెం పేరున్న వాళ్ళని తీసుకొచ్చి 2 రకాల క్యాంటీన్లు ఉన్నాయి ఇక్కడ. జనతా క్యాంటీన్ ఒకటి ఉంది, తర్వాత బిగ్ క్యాంటీన్ అనే కాన్సెప్ట్ ఉంది. సో బిగ్ క్యాంటీన్, జనతా క్యాంటీన్ రెండింటికి కూడా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కావాలి. తమ బ్రాండ్ గురించి ఒక భయం ఉన్నవాళ్ళు కావాలి. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండి చేయగలిగే వాళ్ళు కావాలి. దీంట్లో ఇందాక చెప్పినట్టు చాలా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా త్వరగా డిస్కస్ చేసి బోర్డులో నిర్ణయం చేయడం జరిగింది. ఒక నిమిషం అండి. అవన్నీ మేము చేస్తున్నాం కదా, మనం ఆల్రెడీ అన్నప్రసాదంలో చేస్తున్నాము. అది కాకుండా వేరే కొంత వెరైటీ ఫుడ్ కావాలి అలాంటివి అన్నప్పుడు ఈ ప్రైవేట్ రెస్టారెంట్స్ కి వెళ్తారు. చెప్పండి సార్. గతంలో జిఆర్ మఠాలకు మాత్రమే టీటీడీ ఆర్థిక సాయం నిర్వహణకి ఇచ్చేది. ఈసారి మీరు మఠానికి సంబంధించినటువంటి సాంప్రదాయ పాఠశాలకు 2 కోట్లు ఇలాంటి మఠాలు ఏదైనా ఫండింగ్ చేసే టీటీడీ ఆస్కారం ఉందా? ఇది మఠానికి ఇచ్చింది కాదు, ఒక పర్టికులర్ సాంప్రదాయ పాఠశాల అంటే మఠానికి ఒకేసారి 2 కోట్లు ఇస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 2 years అనేది పాత రిజల్యూషన్. ప్రస్తుతానికైతే మేము ఈ రోజు అప్రూవ్ చేసింది
ఈసారి ఇవ్వడానికి నిర్ణయం చేశాము. భవిష్యత్తులో ఏం చేయాలనేది బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్ ముంతాజ్ హోటల్కి సంబంధించి లీజ్ రద్దు చేశారు, కానీ నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతున్నాయి. దీనిపైన మీరేమన్నా ప్రభుత్వానికి లేఖ రాస్తారా? లీజు రద్దు చేయడం అనేది మన పరిధిలోది కాదు, అది స్టేట్ గవర్నమెంట్ పరిధి కదా. మనము తీర్మానం చేసి పంపించాము, స్టేట్ గవర్నమెంట్ లో అది దాన్ని పరిశీలిస్తున్నారు. అది సార్, మీరు నిన్న విజన్ 2047 చెప్పారు. దాంట్లో మెయిన్ అయిన కీలక అంశాలు మన టీటీడీ డెవలప్మెంట్ కి సంబంధించి ముఖ్యమైన నేను చెప్పేసాను కదా, అది మళ్ళీ ఇవాళ టెంపుల్ సరౌండింగ్ గా లేకపోతే భక్తులకు వచ్చే దీనికి సంబంధించి అంటే మీరు టీటీడీ మొదలైన భక్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు భవిష్యత్తులో 47 కి మనం ఏ విధంగా చేయగలగాలన్నారు. అంటే ఇవాళ బోర్డు నిర్ణయాల గురించి మాట్లాడితే బెటర్. ఇది నాది కాదు కదా, బోర్డు డిస్కషన్. బోర్డులో జరిగే నిర్ణయాల మీద ఏమన్నా అడిగితే బాగుంటుంది. దాని గురించి బోర్డులో సమాచారం ఇది ఆల్రెడీ నా లాస్ట్ బోర్డులో అయిపోయింది. బ్రాడ్గా ఏంటంటే పిల్గ్రిమ్స్ అంటే భక్తులకి ఇబ్బంది లేకుండా కాలినడక మార్గాలు కానీ, పార్కింగ్లు కానీ, లేకపోతే అనేక రకమైన ఇవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవి కొంచెం టైం పట్టేవి, నిన్న చెప్పాను నేను. చెన్నైలో లడ్డూలు అక్రమంగా సో మీరు రాశారు, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద తెలిసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. సార్, ఈ డిపాజిట్ సంబంధించి లాస్ట్ బోర్డు కమిటీ వేశారు, దానిపైన ఉన్న డిసిషన్ కమిటీ రిపోర్ట్స్ ఏమో వచ్చాయి, ప్రైవేట్ బ్యాంక్ సంబంధించి, నేషనల్ బ్యాంక్ సంబంధించి. కమిటీ రిపోర్ట్ వచ్చింది. కమిటీ రిపోర్ట్ డిస్కస్ చేయాలి బోర్డులో డిస్కషన్ అయిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవాలి. యాజ్ ఆఫ్ ఎన్ని కోట్లు ఉన్నాయి సార్ డిపాజిట్? డిపాజిట్లు ఉంటాయి, 1000 కోట్లలోనే ఉంటాయి. లడ్డూలకు సంబంధించి చిన్న సజెషన్స్. ఎందుకంటే మనం అన్ని టెంపుల్స్ కి బయటకు తీసుకెళ్లి లడ్డూలు అమ్ముతున్నాం. 400 లడ్డూలు భక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే 1కి 3 మన బూందీ పొట్లు ఏర్పాటు చేస్తాం. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి మాత్రం ఆధార్ కార్డు ఉంటే కేవలం 2 లడ్డూలు ఇవ్వడం అనేది మనం చెప్పడం కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించుకోవాలి. భక్తుల నుంచి ఆ వైపు కొంచెం ఎక్కువగా థ్యాంక్ యూ. మాట్లాడు.